ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిట్టెం రామారెడ్డి గారు అందరికీ రావడం జరిగింది. బాధాకరమైన విషయం, దాదాపు 8 గేట్లలో రూపులు తెగిపోవడం, 32వ గేట్ అయితే టోటల్గా లీక్ అవుతా ఉంది. ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాటర్ మొత్తం జూరాల నిండా వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చ్ ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా, కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా నీళ్ళన్నీ వేస్ట్ పోతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తా ఉంది. రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు, రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు, రైతుకు కావాల్సిన నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి. పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా 65 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉండి, మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా 65 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేదు. అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక. పోయిన సంవత్సరం మాకు జ్ఞాపకం ఉంది, కోయిల్సార్ లిఫ్ట్ జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 12వ రోజు స్టార్ట్ చేశారు. 2 రోజులకు స్టార్ట్ చేసారు, కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి. మళ్ళీ 12 రోజులకు స్టార్ట్ అయింది. ఏమైందని అధికారులు అడిగితే సార్ మోటార్లు రిపేర్. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎండాకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది. కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందే ఎట్లా రిపేర్లు అవుతా ఉండే. కేసీఆర్ గారు వర్షం పడ్డదాల్సి ఒకసారి జూరాలకు నీళ్లు రాలేదు, రేపు నీళ్ళు వస్తున్నాయని మాకు ముందు ఫోన్ చేసిండు. ఎట్లా సార్ అంటే ఆల్రెడీ నారాయణపూర్కి వెళ్ళి వదిలిరు, మార్నింగ్ వరకు వస్తే మీరు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయాలా, లిఫ్ట్ స్టార్ట్ చేయాలని అంత కన్సర్న్ ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్లో చెరువులు నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, రిజర్వాయర్లు నింపినాం, ఆయకట్టు ఎంత గొప్పగా పెరిగింది. ఇలా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఎవరికి పట్టింపు లేదు. ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఘోరం ఏంటంటే, మొన్న వారం క్రితం గుండెల పంప్ హౌస్ కంటే 2 ప్రజాప్రతినిధులు పోయి 2 ఎమ్మెల్యేలు పోయి మోటార్లు స్టార్ట్ చేసారు. ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే కానీ మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలేదు. అరే అమ్మ, రైతులకు కావాల్సిన నీళ్ళ కంటే ఏం బిజీ షెడ్యూల్ ఉంటుంది అంటున్నాం. మేము రాత్రి 12 గంటలకు కూడా వచ్చి నీళ్ళ ఈ డ్యామ్ల కాడ, రిజర్వాయర్ల కాడ, కాలువ కాడ వండుకున్న పరిస్థితి ఉంది. 5 రోజులు అనుకుంటాం కానీ 5 రోజుల్లో ఎన్ని నీళ్ళు ఎత్తగలుగుతాం? ఇవన్నీ ఇలా భీమాది అట్లే అయింది, నెట్టెంపాడు అట్లే అయింది, కోయిల్సార్ అట్లే అయింది. ఇలా దాదాపు శ్రీశైలంలో 100 టీఎంసీలు ఉన్నాయి. 100 టీఎంసీలు ఉంటే ఇవాళకి మళ్ళీ కల్వకుర్తి స్టార్ట్ అవుతలేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో మార్చి ఆఖరు వరకు కూడా నీళ్ళు వస్తూ ఉండే ఈ వాగులెంబడి. మేము కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ చేసుకుంటే సర్లాసాగర్ వరకు నీళ్లు మార్చి ఆఖరు వరకు వస్తూ ఉండే. ఈ గవర్నమెంట్లో డిసెంబర్ 20-25కే క్లోజ్. అరే నీళ్ళుండి కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతాం అంటే అవగాహన లేదు ఎవరికి, దాని మీద పట్టింపు లేదు. ఇలా కాంట్రాక్టర్ పారిపోయింది. ఎందుకు పారిపోయింది? ఆల్రెడీ 11 కోట్లు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయాడు? ముందు మీకు కమిషన్లు ఇవ్వాలి, వాడు అది తట్టుకోలేకనే ఉన్నోడు వీకిడు. ఇవాళ నీళ్ళు 32 గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి, అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవడు చేయలేడు. ఇప్పుడు అధికారులు ఎవడు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్కి ఆ గేట్ లేవనే లేవదు ఇప్పుడు. అది అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ 24 గంటలు కంటిన్యూగా పోతూనే ఉంటాయి. ఎంత లాస్ ఇప్పుడు అది. ఇలా తాగే నీళ్ళకు కూడా ఇలా జూరాల మీద ఆధారపడి ఉన్నాం అందరం. అందుకే ప్రభుత్వానికి పట్టింపు అనేది ఉండాలా, ప్రజాప్రతినిధులకు అనేది పట్టింపు అనేది ఉండాలా, కన్సర్న్ ఉండాలా. ఇవన్నీ ఏవి లేకుండా నడుస్తుందనే ధోరణిలో పోయినందుకు ఇవాళకి నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జిల్లాకు అంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఇస్తే నిజంగా 6 నెలలు కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 18 నెలల నుంచి మూలకు పడ్డది. నిజంగానే కరువైన వరకు ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాలువలు కంప్లీట్ అయిపోతే దాదాపు 80% ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. వాంటెడ్లీ అవన్నీ కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పాత పెండింగ్ ప్రాజెక్టులను ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్ని సరిచేయాలి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకా వేరే ప్రాజెక్టులు కావచ్చు, త్వరితగతిన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చింది. జిల్లాకు ఇంకా ఎక్కువ గొప్పగా చేయాలన్న తలంపుతో పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం.